ఇటీవల మన నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. అలాగే సోమశిల జలాశయం నిండిపోయింది. విపరీతంగా నీళ్లు రావడం జరిగింది. దానివల్ల మనం ఇప్పుడు ఆల్రెడీ 90,000 క్యూసెక్ నీళ్లు వదిలినాం పెన్నాకి. దానివల్ల పెన్నా పొర్లు కట్టలు మనకి ఇబ్బంది అయ్యి, ఇంతకు ముందు 21-22లో ఇది జరిగినప్పుడు, ఈ తుఫాన్ వచ్చినప్పుడు ఈ గ్రామాలన్నీ, ముఖ్యంగా కోర్ కాన్స్టిట్యున్సీ, ఈ పొర్లు కట్టల వల్ల దెబ్బతిని ఊర్ల మీదకి నీళ్లు రావడం జరిగింది. ఈ విషయం తెలిసి ఆల్రెడీ అధికారులతో, కలెక్టర్ గారితో అందరితో మాట్లాడడం జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే. సంక్షేమము, అభివృద్ధి, అదే విధంగా మానవత్వము అన్ని కలగలిసిన మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు విషయం తెలిసిన వెంటనే పొర్లు కట్టల తాత్కాలిక మరమ్మతు కోసం మనకి కొంచెం ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. దానివల్ల ఆ ఫండ్స్తో రేపటి నుంచే ఇమీడియట్గా ఈ పనులన్నీ కూడా మొదలు పెట్టబోతున్నాం. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఇరిగేషన్ ఒక్క పొర్లు కట్టలు మరమ్మతే కాదు, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఇరిగేషన్ వైపు నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు రైతులు పడకుండా చూసుకునే విధంగా మనం ముందుకెళ్తాం. అదేవిధంగా మనం రాబోయే రోజుల్లో, ఇంకొక 2-3 రోజుల్లో కూడా 28-29 మళ్ళీ మనకి సైక్లోన్ చెప్పుంది కాబట్టి షెల్టర్లు కూడా రెడీ చేసుకో ఉండాలి. అండ్ ఆల్రెడీ అందరికీ టోల్ ఫ్రీ నంబర్లు ఇచ్చున్నాం. లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఈ పెన్నా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు మీకు కలిగినా ఇమీడియట్ గా మీకు టోల్ ఫ్రీ నంబర్ ఉంది. అక్కడికి ఎమ్మెల్యే ఆఫీస్ కి, కలెక్టర్ గారికి, ఎవరికైనా కానీ ఏది దోస్తే అది చేసి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరోసారి ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అధికారులు కూడా అక్కడ ఏ అవసరం వచ్చినా మీరు అక్కడ ఉండాలని చెప్పి అధికారులని కోరుకుంటున్నాను. మనము సీఎం గారి ద్వారా, అలాగే కలెక్టర్ గారు మనకి చెప్పిన ద్వారా ఇమీడియట్ గా ఈ పొర్లు కట్టల మరామతులు రేపే మొదలు పెట్టాలని అధికారులను కోరుకుంటున్నాను.